సార్ సారీ టు ఇంటరప్ట్ యూ. బాల్క సుమన్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. బాల్క సుమన్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. చాలా వైరల్ అవుతున్నాయి, చాలా చోట్ల కేసులు పెట్టారు కాంగ్రెస్ పార్టీ నేతలు మీ కామెంట్స్ మీద. ఎందుకంత ఎక్స్టెంపర్ గా మాట్లాడాల్సి వచ్చింది? ఇప్పుడు నిన్న జరిగింది అది తెలంగాణ భవన్ లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం యొక్క సమావేశము. ఆ సమావేశంలో నేను సింగరేణి కోల్బెల్ట్ ఏరియా నుండి గతంలో పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా ఉన్నాను, మీకు తెలుసు. తర్వాత ఒకసారి ఎమ్మెల్యే ఉన్నాను చెన్నూరు నుండి ప్రభుత్వ విప్గా. ఇప్పుడు ఆ ప్రాంత ప్రతినిధిగా అక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 3 సంవత్సరాల పాలనలో సింగరేణిలో జరిగిన విధ్వంసం గురించి నేను నిన్న మాట్లాడినటువంటి సందర్భంలో నేను 30 నిమిషాలకు పైగా నేను మాట్లాడితే దాంట్లో 1 నిమిషము నా వీడియోని ఇటు దాటి చేసి దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి నేనేదో రెచ్చగొట్టే దూరంతో మాట్లాడినని చెప్పి కాంగ్రెస్ వాళ్ళంతా ఇక రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు, రాష్ట్రంలో ఏ ఇష్యూ లేనట్టు కావాలని చెప్పి వాళ్ళు ప్రజల దృష్టిని మరల్చడానికి దీన్ని ఒక అంశంగా నెత్తికెత్తుకున్నారు, తలకెత్తుకున్నారు. ముఖ్యంగా నేను ఒక మాట చెప్తా ఉన్నా భరత్ గారు, గతంలో మా ప్రభుత్వ హయాంలో 19,000 ఉద్యోగాలు ఇచ్చినాం సింగరేణిలో. మెడికల్ బోర్డు పెట్టి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ జీవో 76 ద్వారా వేలాది కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చినాం సింగరేణి ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళకి. తర్వాత సింగరేణి కార్మికులు ఇల్లు కట్టుకుంటామంటే వడ్డీ లేని రుణం 20 లక్షలు ఇచ్చినాం. లాభాల్లో వాటా గణనీయంగా పెంచి ఇచ్చినాం. దసరా పండుగ అడ్వాన్స్ కానీ, దీపావళి అడ్వాన్స్ కానీ, ఇట్లాంటివన్నీ ఇట్లా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసినాం. సింగరేణిని కొత్త మైన్స్ తీసుకొచ్చి లాభాల బాట పట్టించేటటువంటి ప్రయత్నం మేము చేస్తాం. ఆనాడు సింగరేణి సంస్థలో కార్మికుల సంక్షేమం కానీ, సింగరేణి ప్రాంత అభివృద్ధి కానీ, 9 జిల్లాల్లో విస్తరించినటువంటి సింగరేణి ప్రాంత అభివృద్ధి కానీ బ్రహ్మాండంగా మేము చేసినాం. కానీ ఈ 3 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో సింగరేణి పూర్తిగా సంక్షోభంలోకి నెట్టివేయబడ్డది. ఇవాళ సింగరేణిలో ముఖ్యమంత్రి బామ్మర్ది సృజన్ రెడ్డి కింగ్ పిన్ అయి 15,000 కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డాడు. ఒక్క మెడికల్ బోర్డు పెడతలేరు, ఒక కార్మికుడు కొడుకు బిడ్డకు ఉద్యోగం ఇస్తలేరు, జీవో 76 ద్వారా పట్టాలు ఇస్తలేరు, సోలార్ ప్లాంట్ల దాంట్లో అవినీతి, నైని బొగ్గు బ్లాక్ కేటాయింపుల్లో అవినీతి. నిన్నటికి నిన్న మా హరీష్ రావు గారు బయట పెట్టిరు 40 లక్షల టన్నుల బొగ్గు. అది ఎక్కడికి మాయమైంది? 1,600 కోట్ల విలువ చేసే బొగ్గు. అది కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఈ రకంగా సింగరేణిని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తా ఉన్నారు సంస్థను. కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకుంటలేరు. దసరా బోనస్ గానీ, దీపావళి అడ్వాన్స్ గానీ చాలా మినిమైజ్ చేసి కార్మికులకు ఇస్తా ఉన్నారు. అటువంటి సందర్భంలో నేనేం చెప్పినంటే, సింగరేణిలో స్కాములు తప్ప స్కీములు లేవు. సింగరేణి మొత్తం నిర్వీర్యం అయిపోతా ఉంది. ఆ ప్రాంతంలో కార్మికుల్లో చాలా ఆగ్రహము, ఆవేశాలు, ఆక్రోశం ఉన్నాయి. ఆ కార్మికుల పక్షాన మనం పోరాటం చేయాలి. గతంలో తెలంగాణ ఉద్యమంలో నేను ఒక ఉద్యమకారుని, గతంలో 226 కేసులు ఉండే నా మీద. లెట్ మీ కంప్లీట్ భరత్ గారు, గివ్ మీ సమ్ టైమ్, లెట్ మీ కంప్లీట్. అయితే నేను అనేది ఏంటంటే, నేను నిన్న మాట్లాడింది గతంలో తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే సాగరహారము, మిలియన్ మార్చు, సడక్ బంధు, అసెంబ్లీ ముట్టడి లాంటి కార్యక్రమాలు తీసుకున్నామో అటువంటి పోరాటాలు సింగరేణిలో చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం ప్రెస్ మీట్లు పెడితే, మామూలుగా మాట్లాడితే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టయినా లేదు, మొద్దు నిద్ర నటిస్తా ఉంది ఈ ప్రభుత్వం. కాబట్టి కార్మికుల తరఫున పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి నేను చెప్పినటువంటి అంశం. ఇక దానికి సుమన్ దీన్ని గాలబెట్టమన్నాడు, సుమన్ దాన్ని గులగొట్టమన్నాడు అని చెప్పి ఈ రాష్ట్రంలో సమస్యలే లేనట్టు కేవలం ఈ రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చడానికి ఇవాళ వీళ్ళు వడ్లు కొంటలేరు, రైతులై కళ్ళాల్లో ఉన్నాయి వడ్లు. అదే విధంగా సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని పక్కన పెట్టిర్రు. సింగరేణి సంస్థలో విపరీతమైనటువంటి అవినీతి, 15,000 కోట్ల కుంభకోణాలు జరిగినాయి, 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైపోయింది. దీనికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అంతేకాకుండా నిరుద్యోగులకు ఇస్తామన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ వృత్తి లేదు. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, వివిధ డిక్లరేషన్లు, వీటన్నిటిని పక్కన పెట్టిర్రు. వీటి మీద గట్టిగా ప్రశ్నిస్తున్నందుకు, గట్టిగా మాట్లాడుతున్నందుకు నిన్న నా మీద బురద జల్లేటట్టుగా ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియో, ఒక 1 మినిట్ వీడియో పెట్టి ఇక రాష్ట్రంలో ఏ సమస్య లేదు, అంతర్గత సమావేశం కదా, ఎట్లా ఫ్యాబ్రికేటెడ్ వీడియో అవుతుంది? మీరు పంపిస్తేనే కదా. మేము పంపించలేదండి, అదే కదా నేను చెప్తున్నది. అది మా అంతర్గత సమావేశము. అంతర్గత సమావేశంలో నేను ఇంకోటి చెప్తా, నేను ఒక మాట చెప్తా భరత్ గారు వినండి. నేను 30 నిమిషాలకు పైగా మాట్లాడినా నిన్న. 30 నిమిషాలకు పైగా మాట్లాడితే జస్ట్ ఒక 1 మినిట్ వీడియో ఇటు దాటు అటు దిట్టు పెట్టి దాంతో నన్ను నిన్న వాళ్ళ అనుకూల సోషల్ మీడియాలో, ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు వాళ్ళ అనుకూల మీడియాలో విపరీతంగా వార్తలు ఇస్తున్నారు, విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. నేను ఒక్క మాట అంటున్నా, నా మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టిరు, నన్ను అరెస్ట్ చేసేందుకు ఇప్పుడు తెలంగాణ భవన్ కు పోలీసులను కూడా పంపించారు. నేను ఒక మాట అడుగుతున్నా భరత్ గారు, సరే సుమన్ మీద రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు కోపం ఉంటుండొచ్చు, అరెస్టులు
చేయండి, కేసులు పెట్టండి. మొన్ననే కేతన్పల్లిలో నన్ను 22 వార్డులో మేము 14 గెలిస్తే అక్కడ మమ్మల్ని చైర్మన్ వైస్ చైర్మన్ కానియకుండా కేసులు పెట్టి నన్ను 16 రోజులు జైల్లో పెట్టిరు. సరే ఇప్పుడు కూడా కేసులు పెట్టి పెడితే జైల్లో పెడతారు కావచ్చు. నేను ఒక మాట అంటున్నా, మొన్న భరత్ గారు ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ డ్యూ రెస్పెక్ట్, ప్లీజ్ గివ్ సమ్ టైం. నేను ఏమంటున్నా, మొన్న అనిరుద్ రెడ్డి గారు జడ్చర్ల ఎమ్మెల్యే, ఆయన ఏమన్నారు, అరవింద ఫార్మాని కాల్ చేస్తా అన్నారు. మక్కాన్ సింగ్ ఠాకూర్ గారు రామగుండం ఎమ్మెల్యే అడ్డంగా నరికేస్తా అని మాట్లాడింది. ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు హోదాలో మల్కాజ్గిరి ఎంపీగా ప్రగతి భవన్ ను నక్సలైట్లు డైనమైట్లు బాంబులు పెట్టి పేల్చేయండి అని మాట్లాడింది. ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ వేదికగా ఒక్కొక్కరిని పండబెట్టి తొక్కుతా అని మాట్లాడింది. వివిధ సభలలో కండ్ల గుడ్లు తీసి గోళీలాడతా, కడుపుల పేగులు తీసి మెడలేసుకుంటా, నేను ఉత్తగా రాలేదు తొక్కుకుంటూ వచ్చినా ఎవరిని ఇష్టపెట్టా అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. మరి వాళ్ళు మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద రాష్ట్రంలో ఎంతమంది మీద కేసులు అయినాయి, ఎంతమందిని అరెస్ట్ చేసిరు, ఎంతమందిని జైళ్లలో పెట్టిరు. ఇవాళ నిన్న మా అంతర్గత సమావేశంలో నేను 30 నిమిషాలకు పైగా మాట్లాడినా. ఏదో ఒక అంశాన్ని తీసుకొని దాన్ని రాద్ధాంతం చేసి, రాజకీయం చేసి, నానయాగి చేసి, రాష్ట్రంలో రైతుల సమస్యలు లేనట్టు, సింగరేణి కార్మికుల సమస్యలు లేనట్టు, ఇతరత్ర అసలు ఏ అంశాలు లేనట్టు హడావిడిగా నా మీద కేసులు పెట్టి, నేను ఒక మాట అడుగుతున్నా భరత్ గారు, మీరు చెప్పండి, బండి సంజయ్ కొడుకు దుర్మార్గంగా ప్రవర్తిస్తే, ఒక అన్యాయమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి ఒక పని చేస్తే ఆయన మీద కేసు పెట్టడానికి ఎన్ని రోజులు పట్టింది? ఆయన అరెస్ట్ చేయడానికి 9 రోజులకు పైగా టైం తీసుకున్నారు. ప్రజాక్షేత్రంలో విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తాయి. బాల్క సుమన్ నిన్న మధ్యాహ్నం మాట్లాడితే ఇవాళ ప్రొద్దున్నే కేసులైనా ఇప్పుడు తెలంగాణ భవన్ పోలీసులను పంపించి అర్జెంట్ బాల్క సుమన్ జైల్లో పెట్టాలి. ఎందుకంటే బాల్క సుమన్ మీద అంత ప్రేమ ఈ రేవంత్ రెడ్డి గారికి? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుక, ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నందుక? ఇప్పుడు నా మీద పగబట్టడం కాదు కదా, నా మీద కేసులు పెట్టడం కాదు కదా. నేను మాట్లాడిన అంశాల్లో పోరాట స్ఫూర్తిని చూడాలి తప్ప నేను ఏదో రెచ్చగొట్టే దూరంతో మాట్లాడిగా నేను మొత్తం ఇక ఏదో చేసేసిన అనే దూరంతో వాళ్ళు విపరీతంగా నిన్నటి నుంచి నా మీద దాడి చేస్తూ అసలు విషయాలను మరుగున వారేస్తున్నారు. ఇవాళ సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది, 1600 కోట్లు దాని విలువ. దాని గురించి మాట్లాడమనండి. మెడికల్ బోర్డు పెడతలేరు, దాని గురించి మాట్లాడమనండి. జీవో 76 కింద పట్టాలు ఇస్తలేరు, దాని గురించి మాట్లాడమనండి. ఇటువంటి కార్మికుల సమస్యలు మాట్లాడమని, వీటికి సమాధానాలు చెప్పమని మేము అడిగితే 15,000 కోట్ల కుంభకోణాలు చేసి వాటి సంగతి ఏంటి? 4,000 కోట్ల, ఒక్క నిమిషం భరత్ గారు ఒక్క నిమిషం, 4,000 కోట్ల ఓడీలు ఇవాళ సింగరేణి వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయింది. 54,000 కోట్ల బకాయిలు ఉన్నాయి సింగరేణి సంస్థకు. అసలు ఇది ఉంటదా పోతుందా అని చెప్పి 9 జిల్లాల్లో కార్మికులు, వాళ్ళ కుటుంబాల, ప్రాంత ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నారు. ఆ కార్మికుల ఆందోళన, ఆగ్రహము, ఆక్రోశము దాన్ని నిన్న మాటల్లో వెల్లడించిన దాన్ని అట్లనే చూడాలి తప్ప ఇక సుమను ఇట్లన్నాడు అట్లన్నాడు, సుమన్ మీద కేసులు పెడదాం, సుమన్ జైల్లో పెడదాం, ఇక రాష్ట్రం లేదు, సమస్య లేనట్టు ఇవాళ బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ముఖ్యమంత్రి, బీజేపీ నాయకులందరూ నా మీద దాడి చేసుకుంటూ అసలు అంశాన్ని పక్కకు పంపిస్తున్నారు. నేనేమంటూ రైతుల వడ్లు కొను దాని గురించి మాట్లాడు రీ, సింగరేణిలో జరుగుతున్న నష్టాల గురించి, మీరు చేస్తున్న కుంభకోణాల గురించి మాట్లాడు, సమాధానాలు చెప్పు రీ. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, వివిధ డిక్లరేషన్లు, వాటి గురించి మాట్లాడమని భరత్ గారు నేను ఏమంటున్నా, స్పందించాల్సినటువంటి ప్రభుత్వ పెద్దలు వాటిని పక్కన పెట్టి ఇక కోతికి కొబ్బరి చిప్ప దొరికింది కదా, ఇక బాల్క సుమన్ నిన్ను ఇట్లా అన్నాడని చెప్పి ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియో పెట్టి దాన్ని ఇదేదో జాతీయ సమస్య అయినట్టు, ఇదేదో అంతర్జాతీయ సమస్య అయినట్టు, దీంతో మొత్తం ఏదో అయిపోతుంది అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించడం అది కరెక్ట్ కాదు. ఓకే, ఇక్కడ 2-3 క్వశ్చన్స్.